హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు బూడిద గుమ్మడికాయలను తీసుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి తీసుకోండి. ఆ తరువాత ఈ బూడిద గుమ్మడికాయలను పగలగొట్టండి. ఇలా పగలగొట్టిన గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోండి. ముందుగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ముక్కలు కూడా ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోండి. గుమ్మడి ముక్కలు మరీ లావుగా కాకుండా, అలా అని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు వెనుక తొక్క ఉండేలా చూసుకోండి. ఈ ముక్కలను సీడ్స్తో సహా పెద్ద పళ్ళెంలోకి తీసుకొని అందులోకి 150 గ్రాముల కల్లుప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఉప్పు, పసుపు మొత్తం ముక్కలు అన్నింటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక కాటన్ క్లాత్లోకి వేసుకుని మూటలా కట్టుకోవాలి. ఇలా టైట్గా కట్టిన తర్వాత అడుగున చిన్న పీట పెట్టి దానిపైన ఈ మూటను పెట్టి దానిపైన ఏదైనా బరువుని పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ముందు రోజు నైట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వడియాలను పెట్టుకోవచ్చు. నైట్ అంతా కూడా వాటర్ పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా తయారవుతాయి గుమ్మడి ముక్కలు. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 50 గ్రాముల అల్లాన్ని, 10 పచ్చిమిరపకాయలను, కొద్దిగా జీలకర్రను మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ముందు రోజు నైట్ 1/2 కేజీ పొట్టు మినప్పప్పుని నానబెట్టుకోవాలి. ఇలా పొట్టు మినప్పప్పుని గుమ్మడి వడియాలకు వాడడం వలన వడియాలకు మంచి రుచి వస్తుంది. బాగా నానిన ఈ మినప్పప్పుని మార్నింగ్ గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గుమ్మడి ముక్కల్లోకి రుబ్బి పెట్టుకున్న మినపపిండిని వేసుకోవాలి. మినపపిండిని మరీ ఎక్కువ కూడా వేయకూడదు. మనం ముక్కల క్వాంటిటీని బట్టి బైండింగ్ చేయడం కోసమే ఈ మినప్పిండిని వేసుకోవాలి. మినప్పిండి అనేది ఎక్కువ వేస్తే గుమ్మడి వడియాలు గట్టిగా వస్తాయి. అలాగే దీనిలోకి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ముద్ద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని తడుపుకున్న కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకోండి. ఇలా రౌండ్ బాల్లా చేసుకుని వేసుకోవడం వలన వడియాలు అనేవి అన్నీ కూడా ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి. 2 డేస్ పాటు 2 వైపులా గట్టిగా ఎండే వరకు ఈ గుమ్మడి వడియాలని ఎండబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు వడియాలు అనేవి పాడవకుండా ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడియాలను ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే వడియాలు ఆయిల్ పీల్చేస్తాయి. అలా అని హై ఫ్లేమ్లో పెడితే వడియాలు మాడిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలు రెడీ.